జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అభివృద్ధి చేశారు, మరొక పక్కన సంక్షేమం అమలు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలని పెంచినటువంటి వ్యక్తి. మనీ సర్క్యులేషన్లో ఉంది గత 5 సంవత్సరాలు. అంతేగాని ఎత్తైన బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? చెప్పండి. అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, గ్రీన్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చాయి కదా, పెట్టుబడులు పెట్టారు కదా, రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి వచ్చాయి కదా. వీటికి అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ముఖాల్లో కళాకాంతులు పోయాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవు, వ్యాపారాలు జరగట్లా, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. మహిళల ముఖంలో అయితే లక్ష్మీ కళే పోయింది అసలు. లక్ష్మీ కళే పోయింది అసలు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తాగుతూ తూలుతూ ఆనందంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ వేస్తున్న మాత్రం మందుబాబులు మాత్రమే. ఎక్కడైనా సరే వాళ్ళే బాగా ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు, తూలుతున్నారు, ఇష్టానుసారం ఆనందంగా డ్యాన్స్ వేస్తా ఉన్నారు. మద్యం మీద ఆదాయం ఎంతో కూడా చూశారు కదా. ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధిస్తారు వీళ్ళు? మద్య ఆంధ్రప్రదేశ్ ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా 27,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకం ద్వారా మీకు ఆదాయం వస్తుందంటే మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధిస్తారు? మధ్యాంధ్రప్రదేశ్ ద్వారా సాధిస్తారా? చెప్పండి చెప్పండి. 27,000 కోట్ల రూపాయలకి పైగా మద్యం ఆదాయం మీరు వస్తుందని డైరెక్ట్ గా బడ్జెట్ లో చూపించారంటే మద్యం అమ్మకాలను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు? గతంలో ఎన్ని మాటలు మాట్లాడారు మీరు? ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రతి కుటుంబంలో ఈ రోజున మహిళలు ఆవేదన వ్యక్తం చేయట్లేదా? భర్త ఇంటికి డబ్బులు తీసుకురావట్లా, ఆ బార్లు, వైన్ షాప్లోనే డబ్బులు కడుతున్నారు. అవన్నీ ప్రభుత్వ ఖజానాకో మరి ఎవరి ఖజానాకు పోతున్నాయో మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఇంకొక పక్కన ప్రతి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ ఊసే ఎత్తలేదు. ఇందులో బడ్జెట్లో ఎందుకు మాట్లాడాలా? ఈ ఏడాది 8 నెలల కాలంలో మీరు తీసేసిన ఉద్యోగాలు 4 లక్షలు, అలాగే మీరు ఇస్తానన్న 4 లక్షల ఉద్యోగాలు ఎవరా? దీన్ని నిరుద్యోగాన్ని పెంచడం అంటారా? ఉద్యోగాలు కల్పించడం అంటారా? దీనికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కదా. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 లక్షల మంది నిరుద్యోగులుగా తయారయ్యారు. ఈ ప్రభుత్వంలో 8 లక్షల మంది నిరుద్యోగులుగా తయారయ్యారు. ఇది వాస్తవం కాదా? చెప్పండి, ఇది వాస్తవం కాదా? మరి రైతుల కోసం మేము అద్భుతంగా పనిచేస్తాం. ఇది బాహుబలి బడ్జెట్ అన్న. బాహుబలి బడ్జెట్ కాదది, పక్క చిక్కిన బడ్జెట్. అది పక్క చిక్కిన బడ్జెట్. అది మరి జగన్మోహన్ రెడ్డి గారేమో వ్యవసాయాన్ని పండగ చేస్తే మీరు వ్యవసాయాన్ని దండగ చేస్తూ ఉన్నారు. దండగ చేస్తూ ఉన్నారు. భూమికి పెద్ద కొడుకు రైతు అయితే ఆ రైతు కుటుంబానికి కూడా పెద్ద కొడుకులా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. అందుకనే దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల బీమాని తీసుకొచ్చారు.
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు, 0% వడ్డీకి రుణాలు ఇప్పించారు, బోర్ల తవ్వకం చేశారు, ఉద్యానవన పంటల్ని పాడి రైతులకి అనేక రకాలుగా ఆయన అండగా నిలబడ్డారు. మీరు ఎంతవరకు రైతు భరోసా ఇవ్వలేకపోయారు? రైతు భరోసా ఇవ్వలేకపోయారు. మిర్చి రైతుల దగ్గర నుంచి మీరు కొనుగోలు చేయలేక వాళ్ళని కూడా రోడ్డుకు పడేశారు. ఇవన్నీ వాస్తవం కదా. బడ్జెట్ ఎవరి కోసం? బడ్జెట్ ఎవరి కోసం అసలు? కనీసం నిన్న బడ్జెట్ ప్రవేశపెడితే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు చొప్పున 18,000, 50 ఏళ్లకి ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ చొప్పున ఏటా 48,000 రూపాయలు, నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలు. ఈ 3 ప్రధాన హామీలకి నేను బడ్జెట్ లో మంగళం పాడలేదా? తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో 12,450 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఆ కేటాయింపును కుదించి 8,275 కోట్లుగా చూపించారు. అంటే మిగతా 4,200 కోట్ల రూపాయలు మీరు ఎవరనే కదా అర్థం? వీటితో పాటు ఈ ఏడాది బకాయిలు మరొక 12,450 కోట్లు. అయ్యప్పుడు ఇస్తారు. కనీసం వాటి గురించి మాట్లాడారా? రేపు మేలోనో జూన్లోనో తల్లికి వందనం కింద 2 సంవత్సరాలు ఇస్తారా, 1 ఏడాది ఇస్తారా, ఎంతమంది కోతలు ఇస్తారో చెప్పారు బడ్జెట్ లో. అంటే 1 ఏడాదికి మీరు ఇవ్వమని బడ్జెట్ లో స్పష్టంగా చెప్పారు కదా. తల్లులని మోసం చేసి పిల్లలకి పంగనామా పెట్టారని బడ్జెట్ లో చెప్పారు కదా మీరు. దీన్ని మోసం దగ అంటారా? అన్నదాత సుఖీభవాకి మరి ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పారు. దీనికోసం బడ్జెట్ 10,706 కోట్లు కావాలి. మీరు కేటాయించింది 6,300 కోట్లే కదా. అంటే రైతులు మోసం చేయడం కాదా ఇది? జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి రైతు కుటుంబంలో పెద్ద కొడుకులాగా రైతు భరోసా కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ ఇలా ప్రతిదీ చెప్పినవన్నీ ఆయన అమలు చేసి చూపిస్తే మీరేంటి చేతులు ఎత్తేస్తున్నారు? ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ బడ్జెట్ కేటాయిస్తే దాన్ని మోసం తగనరా? దీన్ని రైతు వంచిన బడ్జెట్ అని అనరా? చెప్పండి. దీపం పథకంలో కూడా మహిళలకి మొండి చేయి చూపించారు కదా. ఈ ఏడాదికి 3 సిలిండర్ల బదులు 1 సిలిండర్ ఇచ్చారు. వచ్చే ఏడాది కూడా 4,115 కోట్ల రూపాయల బడ్జెట్ కావాల్సి వస్తే కేవలం 2,600 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే చూపించారు. ఇది మహిళలను మోసం చేయడం కాదా మరి?